సమావేశ మందిరంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. మండలంలోని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఇంటి స్థలాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగళ్లు, అదేవిధంగా రీసర్వే తప్పులు, అదేవిధంగా హద్దురాళ్లు తొలగించడం, అధిక ధరలకు ఎరువుల విక్రయం, రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉండాలని అర్జీల రూపంలో పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. హౌసింగ్ చెల్లింపులపై కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయబోతోందని, ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత హౌసింగ్ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పై లెవెల్లో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి శాంక్షన్ రావాల్సి ఉంటే వేరు ఆర్థిక పరం రేషన్ కార్డులో, సర్వేలో, ఇళ్ల స్థలాలు, ఎస్ఐన్ భూమి ఉంటే దారి ఇవ్వడము, శ్మశానాలకు ఏదన్నా స్థలం ఉంటే ఇవ్వడము చేయగలిగినటువంటి ఆఫీసర్లు కూడా మళ్ళా నెక్స్ట్ మంత్ మీటింగ్ ఇది రిపీట్ కాకూడదు చేయగలిగిన ఆ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ కూడా ఆఫీసర్ల మైండ్ లో ఉండాలి. సేమ్ రిపీట్ అయిందనుకో మళ్ళా మిమ్మల్ని వాళ్ళ ముందే మిమ్మల్ని క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీని సీరియస్నెస్ ఈ రోజు వచ్చినటువంటి వాటికి అధికారం దిశ యాక్షన్ ప్లాన్ కూడా ఉండాలని అధికారులందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ప్రతి వారం ఒక మండలం, 3 మండలాలు, ఒక పట్టణం మనకి నెలకు ఒకసారి గ్రీవెన్స్ నేను రావడం జరుగుతుంది. దీంట్లో గత 5 సంవత్సరాల్లో ఎవరైనా వాళ్ళ అరాచకాలకి అది